As of now, my post is Indian Coast Guard Assistant Commandant. I am going to become. It's like a police, sea police. పరిస్థితుల వల్ల మారాల్సి వస్తుంది. I just want to open the gates. అప్పట్లో వైల్డ్ అది, అప్పుడు ఒక వైల్డ్ అజయ్ ఉంటుంది. మా డాడీ హాస్టల్కి పంపిస్తున్న ఫస్ట్ టైం అని ఏది అడతాడు కొని ఇచ్చిన టైంలో వాడు వన్ చేజ్ చేయాలని నేను ఇంకా స్పీడ్ వస్తున్నా. అయితే నీకు నేచర్ కొన్ని ముచ్చట్లు చెప్తుంది, నువ్వు దానికి సెన్సిటివ్ ఉంటే. ఇన్ మై హోల్ ఫ్యామిలీ 4 జనరేషన్లు అటు 4 జనరేషన్ ఎవరు లేడు, సోల్జర్ కూడా లేదు. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ఇద్దరం ఫెయిల్ అయినా. అప్పుడు ఫోన్లు లేవు అంత. 2017 వాజ్ అన్ ఎరా వేర్ ఇంటర్నెట్ అంత అప్పుడే వస్తుంది. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలలో తిరుగుతుండే. ఇట్లా నేను మా డాడీ పట్టుకొని ఇది ఏందో మాకు తెలియదు, లోపల ఎవరైనా ఆఫీసర్ ఉన్నారా మాకు చెప్పండి దీని గురించి ఏందో. దోస్ పీపుల్ చేంజ్. సైనిక్ సోషల్ వెల్ఫేర్ అని సోమాజ్ గిడలు ఉంటుంది. నేను మా డాడీ ఇట్లనే పట్టుకొని అక్కడేమని చెప్తారేమో అక్కడ కూర్చున్నాను. అక్కడ పోతే లోపల ఒక రిటైర్డ్ కర్నల్ సార్ ఉండే, ఆయన రమేష్ సార్ అని. అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చిండు. ఆ సార్ ఇంకొక సార్ నంబర్ ఇచ్చి, ఆ సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పుడు అబ్దుల్ కలాం వెనకాల మెయిన్ గార్డ్స్ ఉంటారు, దాంట్లో ఒక ఆయననే చెప్పింది, do your hard work silently so that success will shout on you. It was very impactful. Every person whomever I met at that point of time were so selfless. First డాడీ ఫోన్ చేసిన వెంబటే చేయగానే డాడీ, సో మమ్మీకి చెప్పిన, షీ వాజ్ ఆల్సో మస్ట్ హ్యాపీ. తర్వాత చెల్లెకి చెప్పిన, he was literally crying on phone. ఇంకా మై ఫాదర్ సైడ్ వన్ స్టేట్మెంట్. ఓకే, మా డాడీకి ఎప్పుడు సివిల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ నాకు డిఫెన్స్ సర్వీసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకున్నది చేస్తాను కదా, హ్యాపీనెస్ ఉంది. మా ఫాదర్ కూడా ఇంకా చాలా హ్యాపీ. ఎయిట్ చేసింది మీ ఫాదర్ ఆల్మోస్ట్ వీడియో. సో మా డాడీ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఈజ్ పర్ఫెక్షనిస్ట్. చిన్నప్పటి నుంచి ఇది కామన్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ గ్రూమింగ్. ఆయన అట్లా లేకుంటేనే ఇట్లా ఉండకుంటుండే ఫస్ట్ థింగ్. దట్ స్కూల్ గేవ్ మీ టు డ్రీమ్ బిగ్. మై ఫాదర్ వాజ్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ ఎడ్యుకేషన్. నా స్కూల్లో వచ్చినట్టు ఎక్కడ దొరుకుతలేదు. ఉన్న రోజులు వాల్యూ తెలియదు కదా. బయటకు వచ్చినాక 10th పాస్ అయినా అని తిరుపతి తీసుకొని గుండు కొట్టించాను. నేను చదువు రాదని చెప్పి తీసి కావాలని బయట వేసాను. మా డాడీ నన్ను మోసం కూడా చేసింది ఈ పాయింట్లో. నాకు అంత లోడ్ తీసుకుని అవ్వగొట్టుండే, నాకు అంత లోడ్ అలవాటు కూడా లేదు. ఇంకా నన్ను తీసుకొని ఐఐటి సెక్షన్ వేసిండు. చేయాల్సి వచ్చింది, అయింది. ఇంకా అందరికి అర్థమైపోయింది నార్మలే, ఇంకంత లేదు స్టఫ్ అని చెప్పి. దేర్ వాజ్ నో ఆప్షన్. ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఎంసెట్, జేఈ మెయిన్స్ అవన్నీ తెలుసు. జేఈ మెయిన్స్ అది ఏంటిది నా కాలేజ్ అనిపించింది. ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే కాలేజ్. మన కాలేజ్లో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ లేదు. రూరల్ ఎక్స్పోజర్ దొరికింది, మంచిగా ఉన్నారు. మా డాడీ ఇంటెన్షన్ ఇదే, నన్ను లేనికి ఒప్పుకోనికి. నేను ఎప్పుడు హాస్టల్లో ఉండాలి లైఫ్లో, అదే ఫస్ట్ టైం. నాకు ఆ టైంలో చేయాలనిపిస్తుంది, అన్నీ అయితే చేసేస్తాను. అసలు హైలైట్ ఉంటుండే జూనియర్స్ అందరిని పిలవడం, గడ్డి వీక్ ఇచ్చడం, మన నలుగురు మీద పీటీ సార్కి నమ్మకం. అసలు మనకు అట్లాంటి సార్ దొరకడం కూడా లక్కీ చెప్పాలి. ఒకసారి అయితే నేను ఎండిపోయినప్పుడు సమ్మర్లో అంటబెట్టి మొత్తం అట్టుకోవేది, ఏదో వేస్తుండే. అసలు ఆడ చెప్తున్నా ప్యూర్ ఫ్రీడమ్ ఆ కాలేజ్. అసలు దాన్ని వర్డ్ తోటి రిప్లేస్ చేయలేము మనకి. అంటే ఇప్పుడు కూడా చెప్పాలని అంటే స్పోర్ట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. 2017లో ఫిక్స్ అయ్యాను డిఫెన్స్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూనే నాట్ సెలెక్టెడ్ పంపించేసి. నా కాలేజే నేను ప్లాట్ఫామ్లా వాడుకున్నాను. 15 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని OLQs అంటాం షార్ట్ ఫామ్. మెయిన్గా అసలు అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినాం, కానీ ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అంటారు దాన్ని. ఇది ఇప్పుడు నేవల్ అకాడమీలో అవుతుంది. డిఫెన్స్ ఈజ్ ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ విల్ టేక్ ఆఫీసర్స్ బిలో 25. వాళ్ళకి ఫ్లెక్సిబుల్ మైండ్సే కావాలి. యూ కెన్ టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ టు అకాడమీ ఫర్ 1 day. అకాడమీలో తిప్పుతారు, వాళ్ళని మొత్తం చూపిస్తారు, పార్టీ అవుతుంది, లావిష్ పార్టీ పెద్ద పార్టీ. బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం మనం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు నా OLQs ఇంపార్టెంట్. నా కాలేజ్లో నేను ఏం చేస్తున్నా, నాకు OLQs ఇంపార్టెంట్. ప్రాబ్లం గర్ల్స్ కాదు, ప్రాబ్లం మనం.